ఓం నమ శివాయ. వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. ఆ శివయ్య ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం 1. అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషులు సంగతి వదిలేసినా చరిత్రకు అందని వారిలోనూ ఇలా భవిష్య దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాల్లోనూ భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రాడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి. రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి ప్రాచీన నాగరికతలు వెల్లవిరిసిన దేశాలలో భవిష్య దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించి చారిత్రక వివరాలు గ్రంథస్థం చేసి ఉన్నాయి. కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతులు ఆధారంగా కొందరు వ్యక్తులు జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిష్యంలోనూ అనేక పద్ధతులు ఉన్నాయి. నాడి జ్యోతిష్యం, హస్త సముద్రికం తదితరులు. అవి ఇప్పుడు అప్రస్తుతం. కాలజ్ఞానం జ్యోతిష్యానికి భిన్నమైనది. ఇది ఒక దేశ ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది. నాస్ట్రాడామస్ వీరబ్రహ్మేంద్ర స్వామి చేసేది సరిగ్గా ఇదే. నాస్ట్రాడామస్ చెప్పినా, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినా వారి జ్యోతిష్యాల్లో స్పష్టత ఉండదు. అపష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు, మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహా ప్రపంచంలో విహరించి వారికి తోచిందేదో రాసేశారు అనుకోవడానికి లేదు. ఎందుకు రాశారు అన్నది ఆలోచించాలి. నాస్ట్రాడామస్ నే ఉదాహరణగా తీసుకుంటే హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రాడామస్ జ్యోతిష్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధీ హత్య, ప్రపంచ వాణిజ్య భవన్ సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రాడామస్ జ్యోతిష్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇలాంటివే. నాస్ట్రాడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జ్యోతిష్యాలను నమ్మినవారు భావిస్తున్నట్టే రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుగానే భవిష్య దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి జ్యోతిష్యాలలో కొన్ని సూటిగా ఉంటే మరికొన్నిటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికి జరిగాయి, ఇంకా కొన్ని ఇక ముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసిన ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది. కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా, లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండిటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయే జల ప్రళయాన్ని
వీరబ్రహ్మేంద్ర స్వామి మనోనేత్రంతో దర్శించారు. జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపర జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.